శ్రీ బసవ జయంతి ఈరోజు వైశాఖ శుద్ధ తదియ. శివుడంటే సంస్కరణాభిలాషి, శివుడంటే సర్వప్రాణి హితైషి. శివుని దృష్టిలో అంతా సర్వ సమానత్వమే. శివభక్తులందరూ కూడా ఒక్కటే. అందరూ కలిసికట్టుగా శివుణ్ణి ఆరాధించాలి. భువిలో గురుడే శివుడు, జంగమదేవర మోక్షకారుడు. ఇవన్నీ బసవ పురాణంలో సోమనాథుడు చెప్పిన బసవేశ్వరుని పలుకులు. బసవేశ్వరుడి ప్రతి పలుకు లోకానికి ఉపనిషద్వాక్యమైంది. అతని వచనం శైవాన్ని గొప్ప స్థానంలో నిలిపింది. 64 లక్షల వచనాలతో కోడల సంగమేశ్వరుని ఆరాధించాడు ఆయన. అతని భక్తి మార్గం సమాజానికి ప్రగతి సూచకమైంది. కాయకమే కైలాసమన్న అతని మతం ప్రజల్లో వృత్తి, శ్రమ పట్ల విశేష గౌరవాన్ని పెంచింది. ప్రతి జంగముడు చరలింగమే, అంటే కదలాడే శివుడేనన్న విశ్వాసం, నమ్మకం ఒకటి చాలా లోకాన్ని జాగృతం చేయటానికి. బసవాయన బరగుని అక్షరత్రయం బిటు లొక్క మాటు చదువు నెవ్వండేని ముదముతో నతని వదనంబు శివునకు గుదురుదాననగా. బసవయ్య ఎవరో తెలుసుకున్న వారి మనసంతా శివభక్తిమయమవుతుంది. పాల్కురికి సోమనాథుని కాలంలో సామాజికంగా వచ్చిన మార్పులతో వీరశైవం ఊపందుకుంది. దానికి కర్ణాటకలోని సంగమ క్షేత్రం స్థావరమైంది. ఈ క్షేత్రం కేంద్రంగానే అక్కడి నుంచే బసవేశ్వరుడు వీరశైవాన్ని వ్యాప్తి చేశాడు. ఆయన చిన్నతనం నుంచి జాతి కుల మత వివక్షను వ్యతిరేకించాడు. మనుషులంతా ఒక్కటే, కులాలు ఉపకులాల వంటి భేదాలు వద్దు అన్నాడు. ఆయన అవతరణం సంస్కారోత్సవాలు ప్రబోధాలతో పాటు వీరశైవ భక్తుల కథలతో నిండి ఉంటుంది. బసవ పురాణం ఆనాటి సాంస్కృతిక, సాంఘిక, సామాజిక జీవన సరళి ప్రతిఫలిస్తుంది. స్త్రీ పురుష సమానత్వాన్ని, సామాజిక సంస్కరణ తత్వాన్ని ప్రతి కథలోనూ ప్రతి అంశంలోనూ నింపుకున్న గ్రంథం అది. నందికేశ్వరుడే బసవేశ్వరుడు అని చెప్తున్నారు. పూర్వం శిలాదుడు అనే గొప్ప తాపసి శ్రీపర్వతం నైరుతి భాగాన కఠోర తపస్సు చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీ వంటి పుత్రుడు కావాలి అన్నాడు శిలాదుడు. శివుడు అనుగ్రహించాడు. కానీ శిలాదుడు ఓ విజ్ఞప్తి కూడా చేశాడు. తనకు పుట్టబోయే కుమారుడికి ఏమాత్రం లోపం ఉండకూడదు అన్నాడు. ఏమాత్రం లోపం కనిపించినా వాడి తల నరికేస్తాను అన్నాడు. చివరకు నువ్వు అడ్డం వచ్చినా ఆగేది లేదు అన్నాడు. అలాంటి కొడుకు కాకపోతే తనకు అసలు ఆ వరమే అక్కర్లేదు అన్నాడు. శివుడు సంతోషించి శిలాదునికి వివరంగా చెప్పాడు. ఆది సృష్టి కన్నా ముందే అనాదిగా ఉన్న నా అంశ వృషభ రూపంలో ఉంది. ఆ ఆది వృషభం ధర్మ రూపంలో కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలతో, కలియుగంలో 1 పాదంతో నడుస్తూ ఉంటుంది. ఆ 10 వృషభావతారమైన ఆ ఆది వృషభావతారమైన ధర్మస్వరూపమే ద్వితీయ శంభుడు అనే పేరుతో నందివాహనం అయింది. ఆ వృషభమే నందికేశ్వరుడు అనే పేరుతో శిలాదుడికి జన్మిస్తాడు అని వరం ఇచ్చాడు శివుడు ఇచ్చిన వరం ఫలించింది. నందీశ్వరుడు జన్మించాడు. పుట్టినప్పటి నుంచి ఎంతో శివభక్తితో ఉన్నాడు. శివుని కోసం తపస్సు చేశాడు. శివుని ఆజ్ఞ మేరకు అనాది ధర్మ వృషభమైన నందికేశ్వరుడే భూలోకంలో శివతత్వాన్ని ప్రచారం చేసేందుకు బసవేశ్వరునిగా జన్మించాడు. బసవేశ్వర జననం, వివాహం. శ్రీశైలానికి పశ్చిమ దిక్కున కన్నడ దేశంలో హింగుళేశ్వర భాగేవాడి అనే ఓ ప్రసిద్ధ అగ్రహారం ఉంది. అందులో మండెగ మాదిరాజు అనే వేద పండితుడు ఉండేవాడు. ఆయన ధర్మపత్ని మాదాంబ
ఆమె సంతానాన్ని కోరి నందికేశ్వర వ్రతం నిర్వహించింది. ఆమె వ్రతఫలంగా నందికేశ్వరుడే బసవన్నగా వారి ఇంట ఉదయించాడు. చిన్నతనం నుంచి శివలింగార్చనలో లీనమైపోయి ఉన్నాడు. సంప్రదాయంగా తండ్రి తనకు ఒడుగు చెయ్యబోతే బసవన్న తిరస్కరించాడు. కుల మత వర్గ తదితర భేదాలు శివభక్తులకు ఉండకూడదు అన్నాడు. తండ్రి బసవన్నతో విభేదించేసరికి సోదరి నాగమాంబతో కలిసి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అందరూ అతనిలో సంఘ సంస్కరణాభిలాషను చూశారు. కాలచూరి బిజ్జలుని కొలువులో బండారి ఉద్యోగం చేస్తున్న మేనమామ బలదేవ దండనాయకునికి బసవయ్యలో గొప్ప శివభక్తుడు కనిపించాడు. తన కుమార్తెన గంగామ్మను వివాహం చేసుకోమని బసవయ్యను కోరాడు. అతని అంగీకారంతో బలదేవుడు వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించాడు. సంగమేశ్వర యాత్ర. పెళ్లి తర్వాత బసవయ్య తన భార్య గంగాంబ తన సోదరి నాగాంబలతో కలిసి తన గురుదైవం ఉన్న సంగమేశ్వరానికి బయలుదేరాడు. ఆయన యాత్ర అంతా ఎంతో భక్తి వినయాలతో సాగింది. బసవయ్యను చాలామంది శివభక్తులు అనుసరించారు. గుడిలోకి వెళ్ళి దేవుడి ముందు సాష్టాంగ దండ ప్రణామం చేశారు. ఆ క్షణంలో ఓ విచిత్రం జరిగింది. ఆలయంలోని శివలింగంలో నుంచి సంగమేశ్వరుడు వచ్చి బసవేశ్వరుడికి విభూది ప్రసాదాన్ని ఇచ్చి ఇలా అన్నాడు: ఇక్కడికి వచ్చిపోతున్న వాళ్ళ వల్ల నీ విషయాలన్నీ నేను విని ఆనందిస్తున్నాను. గతంలో లాగే భక్తితో మసలుకోమంటూ ఇక మీదట ఆయన చేయాల్సిన ధర్మాలన్నింటినీ బోధించాడు. బసవన్న, శివభక్తుల అపరాధాలను మన్నించు. శత్రువులైనప్పటికీ వాళ్ళు లింగ సహితులై ఉంటే మిత్రులుగానే స్వీకరించు. ప్రాణ సంశయమైనప్పటికీ పట్టిన శివవ్రతం విడిచిపెట్టకు. భక్తుల జాతి గురించి ప్రస్తావన ఎంత మాత్రము వద్దు. అలా వివక్ష చూపకుండా ఉండటమే ప్రశస్తమైన శివపథం. శివభక్తులకు హాని కలిగించే వారికి శృంగభంగం చెయ్యవయ్యా బసవయ్యా. వేద శాస్త్రార్థ సమ్మితమైన భక్తిని భూమి మీద చాటవయ్యా బసవయ్యా. భక్తులు నిన్ను తిట్టినా కొట్టినా కాలితో నెట్టినా శరణు అనవయ్యా బసవయ్యా. పరస్త్రీలను చూడకు, అది పరమనింద్యం. ఎల్లవేళలా జంగమయ్య అంటే సాక్షాత్తు శివుడేనని భావించు బసవయ్య. ఇలా శివధర్మాలను ఎన్నింటినో సంగమేశ్వరుడు బసవన్నకు వివరించి చెప్పాడు. బసవేశ్వరుడు ఆ గురుమూర్తికి మొక్కాడు. ఆ మరుక్షణంలోనే సంగయ్య దేవుడు మళ్ళీ ఆలయంలో శివలింగంగా యథాస్థితిని పొందాడు. ఈ సంఘటనను కళ్ళారా చూసిన జనం ఆశ్చర్యపోయారు. సంగమేశ్వరుడికి బసవయ్యకు ఉన్న అనుబంధాన్ని గ్రహించి ఆయనకు జేజేలు పలికారు. శివభక్తి పంచమ పురుషార్థం. దొంగతనం వద్దు, పరవధ వద్దు, కళ్ళ మాటలు వద్దు, పరహింస వద్దు, ఇతరులను ద్వేషించవద్దు, ఆత్మస్థుతి వద్దు, పరదూషణ వద్దు. ఇదే అంతఃశుద్ధి, ఇదే బాహ్యశుద్ధి, ఇదే కోడల సంగమదేవుడు మెచ్చే మతం అన్నాడు బసవేశ్వరుడు. బసవేశ్వరుడు ఆయన అనుయాయులు వీర మహేశ్వర వ్రతదీక్షాపరులు. వీరికి శివుడు పరమదైవం. వీరు ఇష్టలింగం అనే శివలింగ రూపాన్ని శరీరంపై ధరిస్తారు. లింగధారణ, రుద్రాక్ష ధారణ, విభూతి ధారణ, పంచాక్షరి జపం ముఖ్యమైన విధులు. వీరికి శివుడి భక్తులు కూడా శివుడితో సమానం, ఆరాధనీయులు. కులంతో, జాతితో, లింగంతో, వర్ణంతో నిమిత్తం లేకుండా శివభక్తికి అందరూ అధికారులే. శివభక్తులందరూ సర్వ సమానులే. బసవేశ్వరుడి మతం శివభక్తి. ధర్మార్థ కామ మోక్షాలతో పాటు శివభక్తి పంచమ పురుషార్థం అంటాడు ఆయన. శివాలయాలు నిర్మించు, ధనిక శక్తి పేదను నేనేమి కట్టిందు, ధనము పెట్టి నిలువైన నా కాళ్ళు రాతి స్తంభాలు, నా మహాకాయమే నీకు మందిరము, శిఖలేని నా శిరము గోపురము, నిలచినవన్నీ కాలాన కూలును, చరించునదే చరితన నిల్చుకోడల సంగమదేవా అన్నారు. అంటే
దేహమే దేవాలయం, నేనేం కట్టిస్తాను అని ఆ నిలువెత్తు కాళ్ళే రాతి స్తంభాలు, నా మహాకాయమే నీకు మందిరం, మరి నా శిరమే నీకు గోపురం, నిలిచినవన్నీ కాలాన కూల్తాయి, చరించేదే చరితన నిలుస్తుంది పో అని చెప్పారు. బసవಣ್ణ వచనం ఇది. బసవడు శివభక్తి ఎలాంటిదో చతుర్విధ పురుషార్థాలతో పాటు శివభక్తి పంచమ పురుషార్థంగా చెప్పాడు బసవయ్య. మరి బసవయ్యకు పరమేశ్వరుడు చెప్పిన ధర్మాలు, మరి బసవయ్య చెప్పిన ధర్మాలు, బసవయ్య జననం, వివాహం అన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. చాలా సంతోషకరమైన విషయాలు, తెలియని విషయాలు ఎన్నింటినో తెలుసుకుంటున్నాం. తెలియజేసిన వాళ్ళకి నమస్కారాలు చేసుకుంటూ ఓం జై బసవన్న. ఓం సర్వే జనా సుఖినో భవంతు.